మొత్తం మనమే చేశాం, ఆయన తప్పేం లేదు, ఎంతో పని చేశాం కానీ ఎన్నికల్లో ఓడిపోయామంటే కార్యకర్తలు చేసిన తెలివి తక్కువ పనే కారణం అంటున్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంకోసారి అలా చేయొద్దంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇంతకీ క్యాడర్ చేసిన తప్పేంటి? ఫలితాలపై పార్టీలో అంతర్మథనం జరిగిందా? తెలంగాణ సాధించిన పార్టీగా 2 సార్లు అధికారంలో ఎన్నో పనులు చేసిన బీఆర్ఎస్ 2 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉంది. 2023 ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. ప్రజలు మోసపోయి కాంగ్రెస్ కు ఓటేశారంటూ మొన్నటిదాకా ఆ పార్టీ నేతలు వాదించారు. కాంగ్రెస్ కు ఓటేసి ప్రజలు తప్పు చేశారంటూ కేటీఆర్ సహా ఆ పార్టీ నేతలందరిది ఇదే మాట. కానీ ఇప్పుడు ఆ పార్టీ నేతల ఆలోచన మారింది. ప్రజలను నిందించడం సరికాదంటూ క్యాడర్కు హితబోధ చేశారు కేటీఆర్. ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చారు, ఒక్కసారి ఓటు వేయలేదని ప్రజల మీద నెపం పెట్టడం సరికాదన్నారు. ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు 2 సార్లు. వాళ్ళే మనల్ని కూర్చోబెట్టిరు గద్దె మీద. వాళ్ళే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసిండ్రు, వాళ్ళే మమ్మల్ని ఎమ్మెల్యేలు చేసిండ్రు, వాళ్ళే మమ్మల్ని మంత్రులు చేసిండ్రు, వాళ్ళే మనల్ని నడిపించారు. అధినాయకుడి దగ్గర ఏ మాత్రం లోపం లేదు. దేశంలో ఏ సీఎం చేయనంత గొప్పగా పనిచేసినా ఓడిపోయామంటే కింది స్థాయి నాయకుల దగ్గరే తప్పు ఉందన్నారు ఆయన. అద్భుతమైన అభివృద్ధి మీ కళ్ళ ముంగటిని చూపెట్టిండు. ఇన్ని జరిగిన తర్వాత కూడా మనకు 3000 మెజారిటీ ఎందుకు వచ్చింది? అట్లాగే మనం 39 సీట్ల కాడికి ఎందుకు పరిమితమైనాం? మనం 37% ఓటింగ్ ఎందుకు వచ్చింది? వాళ్ళకి 38.5 ఎందుకు వచ్చింది? దీని మీద విశ్లేషణ జరగాలి. మా ఎమ్మెల్యే ఓడిపోవాలి, కానీ కేసీఆర్ సీఎంగానే ఉండాలని కొందరు నాయకులు తెలివి తక్కువ ఆలోచన చేశారు. అదే పార్టీకి నష్టం చేసిందన్నారు కేటీఆర్. నిజంగా ఇప్పుడు గుండె మీద చేసుకొని చెప్పురి, పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ అయితే సీఎం ఉంటాడు అనుకురాలేదా మీరు? అని కదా ఎమ్మెల్యే సపోర్ట్ కొడుతుంది. ఎమ్మెల్యేలకు వెళ్ళిపోయినాక ఎమ్మెల్యేలు 60 దాటపోయినాక కేసీఆర్ గారు ఎడికెళ్ళవుతారు. మెయిన్ తప్పు గది చేసినాం. చిన్న చిన్న కారణాలతో కేడర్ అలసత్వంగా ఉండటంతోనే స్వల్ప తేడాతో ఓడిపోవాల్సి వచ్చిందన్నారు ఆయన. అవతలోడు హుషారుగా ప్రజలకు ఆశ పెట్టింది. ఇది ఇస్తా, అది ఇస్తా, అల్లం ఇస్తా, బెల్లం ఇస్తా, తులం బంగారం ఇస్తా, అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని చెప్పి ఆయన తిమ్మిని బమ్మింగ్ చేసి 1.8% ఓటుతో గెలిచి. పార్టీలోనే లోపం ఉంది, నాయకుల ఆలోచనలోనే తప్పు ఉంది. వాటిని సరిచేసుకొని ప్రజల మన్ననలు పొంది మళ్లీ అధికారంలోకి రావాలంటూ కేడర్కి సూచించారు కేటీఆర్.